పీకే సీజన్ 12లో ఇంత జరిగిన మ్యాచ్ల ద్వారా టాప్ 2 లీడర్స్ ఎవరో తెలుసుకుందాం. అయితే ఇంకోవైపులో జట్టు రాణించలేకపోయినా కూడా వీళ్ళు ఇండివిజువల్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఆ టాప్ 12 ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అయితే ఈ సీజన్లో మీరు ఇంప్రెస్ చేసిన లీడర్ ఎవరో కామెంట్ చేయండి. నెంబర్ 1 దేవాంగ్ దలాల్. దేవాంగ్ దలాల్ ఈ సీజన్లో చూసుకుంటే సెకండ్ హైయెస్ట్ ప్రైస్ పెట్టి బెంగాలూస్ కొనుక్కుంది. అయితే ఇంత జరిగిన మ్యాచ్లో దేవాంగ్ దలాల్ ఆ డబ్బుకు న్యాయం చేశారని చెప్పుకోవాలి. కానీ ఇంకోవైపులా జట్టు చూసుకుంటే మాత్రం పూర్తిగా ఫెయిల్ అవుతుంది. సో దానివల్ల దేవాంగ్ దలాల్కి గుర్తింపు అనేది రావట్లేదు. దేవాంగ్ దలాల్ ఈ సీజన్లో చూసుకుంటే 9 మ్యాచ్లు ఆడితే 150 రెడ్ పాయింట్స్ సాధించాడు. తన రేస్ రేటింగ్ చూసుకుంటే 73. అయితే దేవాంగ్ దలాల్ ఈ సీజన్లో చూసుకుంటే 9 మ్యాచ్లు ఆడితే 9 సూపర్ రన్స్ సాధించాడు. అయితే పోయిన సీజన్లో కూడా దేవాంగ్ దలాల్ టాప్ రైడర్గా నిలిచాడు. ఈ సీజన్లో కూడా అతను ఆడిన 9 మ్యాచ్లే కానీ 156 రేట్ పాయింట్స్ సాధించాడు. అయితే దేవాంగ్ దలాల్కి సపోర్ట్ దొరికితే మరిన్ని మ్యాచెస్ గెలిపించే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇంకోవైపు చూసుకుంటే వాళ్ళ డిఫెండర్స్ కూడా మంచి ఫామ్లో లేరు. సో దానివల్ల దేవాంగ్ దలాల్ పైన ఇంపాక్ట్ పడుతుంది. అతని సీజన్లో కెప్టెన్గా ఫెయిల్ అయినా కూడా రైడర్గా మాత్రం సక్సెస్ పొందుతున్నాడు. నెంబర్ 2 ఆషు మాలిక్. డబాంగ్ ఢిల్లీ కేసి ఇంతవరకు ఒకటే మ్యాచ్ ఓడిపోయిందంటే కారణం ఆషు మాలిక్. అతను ఇంజరీ అయినా కూడా ఆ జట్టు కోసం కసిగా ఆడుతున్నాడు. గత సీజన్లో కూడా ఢిల్లీకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఈ సీజన్లో కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు. అతను 9 మ్యాచ్లు ఆడితే 121 రేట్ పాయింట్స్ సాధించాడు. తన రేస్ రేట్ చూసుకుంటే 63%. అలాగే ఈ సీజన్లో 7 సూపర్ టెన్స్ సాధించాడు. అలాగే ఆషు మాలిక్కి సపోర్ట్ రైడర్స్ కూడా అద్భుతంగా ఉన్నారు. అలాగే వాళ్ళ డిఫెన్స్ కూడా అద్భుతంగా సెట్ అయింది. సో డబాంగ్ ఢిల్లీ ఈ సీజన్లో కప్పు కొట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే పోయిన సీజన్లో నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ ఉండే ఇతనికి సపోర్ట్ రైడర్. కానీ ఈ సీజన్లో మాత్రం స్టార్టింగ్లో ఎవరు లేరనుకున్నారు. కానీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మంచి సపోర్ట్ రైడర్స్ కూడా ఉన్నారు. సో ఆషు మాలిక్ ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే ప్లే ఆఫ్స్ వెళ్ళడం ఈజీగా మారుతుంది. అలాగే కప్పు కొట్టే అవకాశం కూడా ఉంది. నెంబర్ 3 నితిన్ కుమార్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ అర్జున్ దేశ్వాల్ని వదిలేసిన తర్వాత అతని స్థానంలో ఎవరు ఆడతారని చూసుకుంటే నితిన్ కుమార్ ఒక మంచి లీడర్గా మారాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ అర్జున్ దేశ్వాల్ని వదిలేసినా కూడా నితిన్ కుమార్ మంచి లీడర్ దొరికాడు. అలాగే సీజన్లో చూసుకుంటే అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను 9 మ్యాచ్లు ఆడితే 108 పాయింట్స్ సాధించాడు. తన రేస్ రేట్ చూసుకుంటే 61%. అయితే ఇంకోవైపు చూసుకుంటే నితిన్ కుమార్కి సపోర్ట్ రైడర్స్ కూడా అద్భుతంగా ఉన్నారు. అలీ సమాధి ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. సో నితిన్ కుమార్కి ఈ సీజన్లో అద్భుతమైన సపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఆ సపోర్ట్ రైడర్స్ మాత్రం ఒక మ్యాచ్ ఆడితే ఇంకో మ్యాచ్ ఆడడం లేదు. సో దానివల్ల కొన్ని మ్యాచెస్ కూడా ఓడిపోతున్నారు. సో కంటిన్యూస్గా అతనికి సపోర్ట్ ఇస్తే మాత్రం మ్యాచెస్ ఈజీగా గెలుస్తారు. అలాగే ప్లే ఆఫ్స్కి వెళ్లే ముందు నితిన్ కుమార్ ఫామ్ ఎంతో ఇంపార్టెంట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్కి. నెంబర్ 4 అయాన్ ఈ సీజన్లో చూసుకుంటే 9 మ్యాచ్లు ఆడితే 104 రెడ్ పాయింట్స్ సాధించాడు. అతని రేస్ రేట్ చూసుకుంటే 67%. కానీ ఇతను ఎంత పర్ఫామ్ చేసినా కూడా వాళ్ళ జట్టు మాత్రం రాణించలేకపోతుంది. ఇంకోవైపు మహేంద్ర సింగ్ చూసుకున్నా కూడా అతను సపోర్ట్ ఇస్తలేడు. అయితే పోయిన సీజన్లో మాత్రం అద్భుతంగా రాణించాడు. దేవాంగ్ దలాల్ అలాగే అయాన్ అద్భుతంగా రాణించారు. కానీ ఈ సీజన్లో చూసుకుంటే కేవలం అయాన్ ఒక్కడే రాణిస్తున్నాడు. సో దానివల్ల వాళ్ళ జట్టు కూడా విజయాలు సాధించలేకపోతుంది. సో పట్నా పైరేట్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి చాలా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పటి నుంచి అయాన్కి సపోర్ట్ ఇస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. నెంబర్ 5 అర్జున్ దేశ్వాల్. పవన్ కుమార్ శర్వత్ టీం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కెప్టెన్షిప్ అలాగే రైడింగ్ బాధ్యత మొత్తం అర్జున్ దేశ్వాల్ పడింది. అలాగే అతనికి సపోర్ట్ రైడర్స్ కూడా ఎవరు లేరు. పవన్ కుమార్ శర్వత్ని సపోర్ట్ రైడర్గా కొనుక్కున్నారు. కానీ అతను సీజన్ మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత అలాగే వాళ్ళ టీం కూడా రాణించలేకపోతుంది. అయితే అర్జున్ దేశ్వాల్ ఈ సీజన్లో చూసుకుంటే 10 మ్యాచ్లు ఆడితే 90 రెడ్ పాయింట్స్ సాధించాడు. అతని రేస్ రేట్ చూసుకుంటే 53%. ఇంకో వైపు చూసుకుంటే నరేంద్ర ఖండాలో కూడా రాణించలేకపోతున్నాడు. సో దానివల్ల అర్జున్ దేశ్వాల్ పైన ప్రెషర్ అనేది పడుతుంది. అలాగే డిఫెన్స్లో కూడా టూ మచ్ ఆఫ్ ఎర్రర్ చేస్తున్నారు. కానీ అర్జున్ దేశ్వాల్ అతని ఫామ్ మాత్రం ఒక మ్యాచ్ మంచిగా ఆడుతున్నాడు, ఇంకో మ్యాచ్ పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు. సో అర్జున్ దేశ్వాల్ పర్ఫామ్ చేస్తూనే తమిళ తర్వాత ప్లే ఆఫ్స్ వెళ్ళే అవకాశం ఉంది. నెంబర్ 6 విజయ్ మాలిక్. విజయ్ మాలిక్ ఈ సీజన్లో కెప్టెన్గా అలాగే రైడర్గా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్లో చూసుకుంటే 11 మ్యాచ్లు ఆడితే 92 పాయింట్స్ సాధించాడు. అతని రేస్ రేట్ చూసుకుంటే 49%. అలాగే పోయిన మ్యాచ్లో అతను 4th సూపర్ టెన్స్ కూడా సాధించాడు. అయితే తెలుగు టైటన్స్కి విజయ్ మాలిక్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో ఇలాంటి ఫామ్ కంటిన్యూ చేస్తే ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి ఇంకా ఈజీ అవుతుంది. అలాగే వాళ్ళ డిఫెన్స్ కూడా అద్భుతంగా రాణిస్తుంది. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కానీ మళ్ళీ కంబ్యాక్ మాత్రం గట్టిగా ఇచ్చింది. సో తెలుగు టైటన్స్ అలాగే విజయ్ మాలిక్ ఇలాంటి ఫామ్ కంటిన్యూ చేస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ముందు చాలా మంచిది. నెంబర్ 7 భరతుడ ఈ సీజన్లో చూసుకుంటే 11 మ్యాచ్లు ఆడితే 90 రెడ్ పాయింట్స్ సాధించాడు. తన రేస్ రేట్ చూసుకుంటే 56%. సో విజయ్ మాలిక్ అలాగే భరతుడ తెలుగు టైటన్స్కి మంచి రైడింగ్ యూనిట్ మారింది. అలాగే వాళ్ళ కాంబినేషన్ కూడా సెట్ అయింది. సో తెలుగు టైటన్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ వెళ్ళాలంటే వీళ్ళిద్దరు పర్ఫామ్ చేయాల్సిందే. నెంబర్ 8 గగన్ గౌడ. అయితే ఈ సీజన్లో స్టార్టింగ్లో బెస్ట్ రైడింగ్ యూనిట్ ఉందంటే అది యూపీ వద్దనే. కానీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం పూర్తిగా ఫెయిల్ అయింది. సురేందర్ గిల్ అలాగే భవన్ రాజ్పుత్ మంచి రైడర్స్ అని చెప్పుకున్నాం సీజన్ స్టార్టింగ్లో. కానీ వీళ్ళిద్దరు కూడా ఫ్లాప్ కావడంతో గగన్ గౌడకి మంచి సపోర్ట్ దొరుకుతలేదు.
అయితే ఇంతవరకు సురేందర్ గిల్కి కేవలం ఒకటే మ్యాచ్ ఆడాడు. సో అదే ఇంట్రెస్టింగ్గా ఉంది. అతను పోయిన సీజన్లో ఇంజరీ అయినా కూడా ఈ సీజన్లో ఫిట్గా ఉన్నాడు. కానీ ఈ సీజన్ చూసుకుంటే అతనికి ఛాన్స్ రావడం లేదు. అలాగే గగన్ గౌడ చూసుకుంటే ఛాన్స్ వచ్చినా కూడా అతనికి సపోర్ట్ ఇవ్వడం లేదు. సో యూబీఏతో ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే గగన్ గౌడ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. నెంబర్ 9 అలీరేజా. బెంగళూరు బుల్స్ ఈ సీజన్లో స్టార్టింగ్లో మ్యాచ్ ఓడిపోయింది. ఎప్పుడైతే అలీరేజా వచ్చాడో బెంగళూరు బుల్స్ విజయాన్ని బాట పట్టింది. సో బెంగళూరు బుల్స్కి ఈ సీజన్లో అన్ఎక్స్పెక్టెడ్గా దిగాడు. అలాగే అతను పర్ఫామ్ కూడా చేస్తున్నాడు. అతను సీజన్లో 10 మ్యాచ్లు ఆడితే 83 రెడ్ పాయింట్స్ సాధించాడు. సో బెంగళూరు బుల్స్ 5 మ్యాచ్లు గెలిచిందంటే దానికి కారణం అలీరేజా. అలాగే రీసెంట్గా చూసుకుంటే 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది. సో మ్యాచెస్ వరుసగా ఓడిపోయిందంటే కారణం అతనికి సపోర్ట్ రావడం లేదు. ఆకాష్ ఇండియా మాత్రం పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు. అయితే అలీరేజాకు సపోర్ట్ దొరికితే బెంగళూరు బుల్స్ రేటింగ్ అద్భుతంగా మారుతుంది. నెంబర్ 10 వినయ్. వినయ్ ఈ సీజన్లో చూసుకుంటే 8 మ్యాచ్లు ఆడితే 74 రెడ్ పాయింట్స్ సాధించాడు. అయితే హర్యానా చూసుకుంటే శివం పట్టారే అలాగే వినయ్ అద్భుతంగా రాణిస్తున్నారు. అలాగే వీళ్ళు పోయిన సీజన్లో ఛాంపియన్స్. అలాగే ఈ సీజన్లో మాత్రం భారీ అంచనాలతో దిగారు. అలాగే వాళ్ళ టీం కూడా పర్ఫామ్ చేస్తుంది. ఆ ట్రేడింగ్లో వినయ్ చూసుకుంటే డిఫెన్స్లో మాత్రం జయదీత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. సో ఇలాంటి ఫామ్ కంటిన్యూ చేస్తే ఈసారి కూడా కప్ కొట్టేలాగే ఉంది. నెంబర్ 11 శివం పటారే. శివం పటారే వినయ్కి మంచి సపోర్ట్ రేటుగా నిలిచాడు. అతను 9 మ్యాచ్ ఆడితే 72 రెడ్ పాయింట్స్ సాధించాడు. సో ఇనిషియల్ హాఫ్లో శివం పటారే అద్భుతంగా రాణించాడు. కానీ సీజన్ గడిచే కొద్దీ అతని ఫామ్ అయితే తగ్గుతుంది. సో అతని ఫామ్ కంటిన్యూ చేయడం వినయ్కి అలాగే హర్యానా స్టీలర్స్కి ఎంతో ఇంపార్టెంట్. నెంబర్ 12 రాకేష్. రాకేష్ ఈ సీజన్ చూసుకుంటే 9 మ్యాచ్లు ఆడితే 59 రెడ్ పాయింట్స్ సాధించాడు. అయితే గుజరాత్ తరపున అన్లక్కీ రైడర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ టీం రాణించలేకపోతుంది. అలాగే పూర్తిగా ఫెయిల్ అవుతుంది. ఆ ట్రేడింగ్లో చూసుకున్నా కూడా అతనికి సపోర్ట్ ఇవ్వడం లేదు. డిఫెన్స్లో చూసుకున్నా కూడా షాదుల నుంచి చాలా మిస్టేక్ జరుగుతుంది. అయితే గుజరాత్ ఈ సీజన్లో మైనస్ పాయింట్ ఏంటంటే షాదులోనే బాగా డబ్బు పెట్టుకునింది. దానివల్ల వాళ్ళు మంచి టీంని కొనలేకపోయారు. సో గుజరాత్ జైంట్స్ ఎలా కాంబ్యాక్ ఇస్తుందో చూడాలి.